శీఘ్రంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినటువంటి నిజ క్రైస్తవులు అనబడుతున్నటువంటి రాజులందరూ కన్నీటి ప్రార్థన అనే యుద్ధములు చేయాలి. అలాంటి యుద్ధములు చేయుచున్న యోధులు నడిపింపులోనే ఉండాలి, లేకపోతే దెబ్బతిని బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిక చేస్తున్నారు. బలహీనమైన ఉపదేశాలు, బలహీనమైన హెచ్చరికలు, బలహీనమైన మాటలు పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఇలాంటి రాజీ బోధలు బోధించబడుతున్నాయి. వద్దు, ఈ రాత్రి నా మనం ఒకటే, స్వస్థతలు కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పిండి పిస్తోటి, రొట్టెలి గంప, నూనె బుడ్డి, ఈ చేతులైతే ఎవరు గొప్ప దెబ్బలు ఉన్నారు. ఈ రాత్రి నా ప్రశ్న ఒకటే, యేసయ్య రెండవ రాకడ సూచన నెరవేరుతున్న ఈ కడవరి కాలంలో ఏమండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులకు వచ్చిన రాజులమైన మనమంతా అత్యవసరంగా చేయవలసిన యుద్ధం ఏంటి? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. సేవకులు కానీ, సేవాశక్తి కలిగిన వారు కానీ, పరిచయంలో ఉన్నవారు కానీ, పరిచారకులుగా బతుకుతున్న వారు కానీ చెప్పారు గారు, రేపు ఉదయకాలం 9:30 నుంచి 10:30 తిరిగి విజ్ఞాపనవతి మనకి రండి, కన్నీటి ప్రార్థనలకు రండి. దేశంలో మహారక్షణ కొరకు మోకాలు విధపడి చేసే మహారోధనకి నడుము కట్టుకోండి. యుద్ధముకు రాకుండా ఉండిపోయిన వాళ్ళందరూ పడిపోతున్నారు పాపంలో. యుద్ధములు చేయించిన వారు వీర విజయముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. పోరాడుతావా, సతికలు పడతావా తెలుసు. ఇదే కాలం రాకడ సూచనలు నెరవేరుతున్న కాలం. మనం ఎవరమే చేయాల్సిన యుద్ధం ఏంటి? ఎంతమంది సమర్పించుకుంటారు? రండి ప్రార్థన చేద్దాం. దైవజనుడు